శ్రీమాత్రి నమః. భక్తి తరంగాలు తెలుగు ఛానల్కు స్వాగతం. మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపే ఎంతో శక్తివంతమైన గురు పౌర్ణమి. ఈ గురు పౌర్ణమి నాడు ఎవరైతే ఆ వ్యాస భగవాన్ని పూజిస్తారో లేదా వ్యాస భగవానుడి యొక్క అద్భుతమైన లీల తెలిపే ఈ కథను విన్నా ఇంకా చెప్పినా కొన్ని కోట్ల జన్మల పుణ్యఫలం లభిస్తుంది. పూర్వం గురుకులాల్లోన ఉంటూనే శిష్యులు గురువుల దగ్గర విజ్ఞాన సంపార్జన చేసేవారు. అలా జ్ఞాన సంపార్జనలో మొదటి రోజుని గురువుని ఆరాధించటానికి కేటాయించేవారు. ఈ సాంప్రదాయమే కాలక్రమేణా గురు పౌర్ణమిగా పిలువబడుతుంది. ఆది గురువులు అయిన వ్యాసవ్యాసుల వారు ఈ రోజునే పుట్టారు కనుక గురు పౌర్ణమి అని లేదా వ్యాస పౌర్ణమి అని పిలుస్తూ వస్తున్నాం. మరి గురువులకే గురువు అయినటువంటి వ్యాసవ్యాసుని యొక్క జన్మ వృత్తాంతాన్ని మహాభారతంలోని ఆదిమ పర్వం తృతీయ అశ్వము నుండి చెప్పబడినటువంటి ఈ కథను మనం ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వకాలంలో చేది రాజ్యాన్ని వసువు అనే మహారాజు పరిపాలన చేస్తూ ఉండేవాడు. అయితే ఒకరోజు ఆయన వేటకి అడవికి వెళ్ళారు. అలా వెళ్ళగా ఆ రాజు ఆ అడవిలోని మునులు తపస్సు చేసుకోవడం చూసి తాను కూడా తపస్సు చేసుకోవడం ఆరంభించాడు. అప్పుడు ఇంద్రుడు అది గ్రహించి ఆ మహారాజు వద్దకు వెళ్ళి ఇలా అంటారు: ఓ మహారాజా, నీ తపస్సుకు మెచ్చిన నేను నీకు దైవత్యమును ప్రసాదిస్తున్నాను. అదేవిధంగా ఒక విమానాన్ని కూడా ఇస్తాను. నీవు భూలోకంలో రాజ్యాన్ని చూసుకుంటూనే అప్పుడప్పుడు స్వర్గానికి రమ్మని చెబుతాడు. అలా చెప్పి ఇంద్రుడు వేణుదృష్టి అనే పరాక్రమవంతమైన ఆయుధాన్ని కూడా ప్రసాదిస్తాడు. అప్పుడు వసువు తన రాజ్యంలోనే నివసిస్తూ చాలా చక్కగా ప్రజల్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత వసువు నివసిస్తున్న నగరానికే పక్కగా శక్తిమణి అనే ఒక నది ప్రవహిస్తూ ఉండేది. ఆ శక్తిమణి నది పక్కనే ఉన్న కోలాహలుడు అనే ఒక పర్వతము శక్తిమణి నది మీద మోజుపడి ఆ నదిలో పడిపోతుంది. అప్పుడు అదే నది మార్గం గుండా వెళ్తున్న వసువు తన ఆయుధంతో కోలాహలుడిని పక్కకు పడేస్తాడు. అలా శక్తిమణికి మరియు కోలాహలుడికి మధ్య జరిగిన సంపర్కం వలన గిరిక అనే కుమార్తె, వసుపదుడు అనే కుమారుడు జన్మిస్తారు. అప్పుడు శక్తిమతి అయిన నది వారిరువురి బిడ్డలను వసువునకు కానుకగా ఇస్తుంది. వసువు గిరికని వివాహం చేసుకుంటాడు. వసువు వసుపతిని సైన్యాధిపతిగా చేస్తాడు. ఒకరోజు వసువు వేటకు వెళ్తూ ఉంటాడు. అప్పుడు తన భార్య గిరిక గుర్తుకు రావడంతో రేతస్సు పడుతుంది. ఆ పడిన రేతస్సుని ఒక దొన్నెలో చేర్చి ఆ దొన్నెని డేగకి ఇచ్చి తన భార్యకి ఇవ్వమంటాడు. అప్పుడు ఆ డేగ ఆ దొన్నెని తీసుకొని పోతూ ఉండగా మరొక డేగ చూసి అది ఏదో తినే పదార్థమని ఆలోచించి ఆ డేగతో పట్లాడుతుంది. అప్పుడు ఆ రేతస్సు యమునా నదిలో పడిపోతుంది. అప్పటికే ఆ యమునా నదిలో ఉన్న ఒక చేప ఆ రేతస్సుని భక్షిస్తుంది. ఆ భక్షించటం వలన అది అండముతో కూడిన పిండంగా మారుతుంది. అలా ఒకరోజు బెత్సవారు చేపలు పట్టుకుంటూ ఉండగా ఆ చేప చిక్కుతుంది వాళ్ళకి. ఆ చేపను బెత్సవారు వారి రాజైన దశరథ రాజు వద్దకు తీసుకొని పోతారు. ఆ దశరాజు ఆ చేపని చీల్చి చూడగా ఆ చేపలో ఒక మగ శిశువు మరియు ఒక ఆడ శిశువు ఉంటారు. చేపను చీల్చిన వెంటనే ఆ చేప అంతర్ధానం అయిపోతుంది. ఎందుకని అంటే బ్రహ్మశాపం వలన ఒక ఆర్ధిక అనే అప్సరస చేప కింద మాదిరి మారి యమునా నదిలో ఉంటుంది. అలా చేపను చీల్చిన వెంటనే ఆ చేప అక్కడి నుంచి అర్ధధ్యానం అయిపోతుంది. ఆ మగపిల్లవాడు పెద్దవాడై రాజ్యానికి రాజవుతాడు. అదేవిధంగా ఆ బాలిక మత్స్యగంధి పేరుతో పెద్దదాయి అవుతుంది. మత్స్యగంధి తండ్రి లేనప్పుడు యమునా నది పైన నావ నడుపుతూ ఉండేది ఆ మత్స్యగంధి. ఇలా జరుగుతూ ఉండగా
ఉండగా ఒకరోజు వశిష్ఠ మహర్షి మనవడు అయిన శక్తి మహర్షి యొక్క కుమారుడు అయిన పరాశరుడు ఆ నదీ స్నానానికి అక్కడకు వస్తాడు. పరాశరుడు జ్యోతిష శాస్త్రంలోనే ఆరితేరినవాడు. ప్రతిరోజు కూడా వార తిథి నక్షత్రాలను అంతా తన చేతిలోనే చూడగల మహిమానుత్ముడు. ఆ రోజు దినచర్య ప్రకారము జ్యోతిష్య ఫలితాలను నెమరు వేసుకుంటూ ఉండగా మరో గంటలో దివ్యమైన ముహూర్తము సంభవిస్తూ ఉన్నది. ఈ ముహూర్తమున జన్మించిన వారు బ్రహ్మ సమానులని గ్రహించి ఆ విధంగా ఆలోచించి ఆ పుట్టుకు గల నియమ నిబంధనలు దివ్య దృష్టితో చూడగా ఆ నియమాలు ఇలా ఉన్నాయంట. దంపతులకు శాస్త్రోక్తముగా పెళ్లి జరిగి ఉండాలి. బ్రాహ్మణ పురోహితునిచే పెండ్లి జరపబడాలి. వధువు కన్య అయి ఉండాలి. వరుడు అసఖ్యలిత బ్రహ్మచారి అయి ఉండాలి. అదేవిధంగా లంకలో పెండ్లి జరిగి ఉండాలి. ఇంకా పిండోత్పత్తి ఆ దివ్యమూర్తినైనా జరిగి ఉండాలి. ఇన్ని నియమాలలో పుట్టే శిశువు బ్రహ్మజ్ఞానము కలిగి బ్రహ్మ సమానుడై ఉంటాడని ఆలోచిస్తూ నదీ తీరాన నడుస్తూ ఉన్నాడు. అప్పుడు పరాశయునికి నేనే ఎందుకు ఆ బిడ్డని కనకూడదు అని ఆలోచన కలుగుతుంది. కలిగిన వెంటనే చుట్టూ చూడగా అక్కడ కనిపిస్తున్న మధ్యగంధిని చూసి మోహించి రతి సుఖాన్ని ఇవ్వమని కోరుతాడు. ఆ రతి వెనుక ఉన్న జన్మ రహస్యాన్ని వివరిస్తాడు. అప్పుడు మత్స్యగంధ తన శరీరం అంతా చేపల వాసనతో ఉంటుందని, కన్యత్వం చెడితే తాను తన తండ్రికి ఏ విధంగా మొహం చూపించుకోగలనని 2 ప్రశ్నలు వేస్తుంది. అప్పుడు పరాశయుడు ఇలా చెబుతాడు, మత్స్యగంధి, నీవు వసువు వీర్యానికి అద్రిక అనే అప్సరస చేపగా మారి ఉన్నప్పుడు నీవు తన కడుపులో నుంచి జన్మించావు అని తన జన్మ వృత్తాంతాన్ని చెబుతాడు. అలాగే చేపల వాసన పోయేటట్టుగా ఒక యాజమాన్యం దూరం వరకు సుగంధం వెదజల్లేటట్టు వర్షాన్ని కురిపిస్తాడు. అప్పటి నుండి ఆమెకు యోజనగంధి అని పేరు వచ్చింది. అప్పుడు రతి గడపటానికి సంకోచిస్తున్న మత్స్యగంధితో పరాశయుడు ఆమెతో ఇలా చెబుతాడు, నీ కన్యత్వము చెడకుండా ఉండే వరాన్నిస్తున్నాను. అయినా కానీ ఆమె మరో ప్రశ్న వేస్తుంది. పగటిపూట రతి సలపడం అనే విషయం మంచి విషయం కాదు కదా స్వామి అని చెప్పగా అప్పుడు అక్కడున్న ప్రదేశాన్ని మేఘాలతో కప్పేస్తాడు. పైగా నదిలో లంక ఉండనే ఉన్నది. ఇంకా బ్రాహ్మణునికై బ్రహ్మదేవుణ్ణి రమ్మని కోరుతాడు పరాశయుడు. కానీ బ్రహ్మదేవుడు ఇలా చెబుతారు, తన శక్తి స్వరూపులతోనే పుట్టిన బిడ్డ కాబట్టి తాను సహకరించే ప్రశ్నే లేదని కరాఖండిగా చెప్పేస్తాడు. అప్పుడు పరాశయుడు నారద మునిని సహాయంతో వివాహం జరిపించుకుంటారు. ఆపై ఓ మహత్తర కార్యానికి నాంది పలుకుతారు. ఆ విధంగా రతి జరపగా ఒక తేజోవంతుడైన శిశువు జన్మిస్తాడు. ఆ శిశువు పుట్టిన వెంటనే తల్లిదండ్రులకు నమస్కరించి తపస్సుకు వెళ్ళిపోతాడు. ఆ బిడ్డ ఇలా చెబుతాడు, తల్లి, నీవు ఎప్పుడైతే మనసులో మననం చేసుకుంటావో వెంటనే ప్రత్యక్షమవుతాను అని వరమిస్తాడు ఆ బిడ్డ. అలా వ్యాసుడు జన్మించిన వెంటనే తల్లి అనుమతితో తపోవనానికి వెళ్తాడు. ఆ తర్వాత సత్యవతి సంతనుల వివాహం జరుగుతుంది. వివాహం జరిగిన కాలంలో దశరాజును నిందించిన షరతు కారణంగా భీష్ముడు ఆమరణాంతం బ్రహ్మచర్య వ్రతం అవలంబిస్తానని భీష్మ ప్రతిజ్ఞ చేస్తాడు. అయితే సంతనుని మరణం తర్వాత వారి కుమారులైన చిత్రాంగతుడు బలగర్వంతో గంధర్వుని చేతిలో మరణం పొందుతాడు. ఇంకా విచిత్ర వీరుడి విషయానికి వస్తే సుఖలోలతో అకాల మరణం చెందుతాడు. భరతవంశం వారసుల్ని కోల్పోయిన తరుణంలో సత్యవతి భరతవంశం పునరుద్ధరణ కొరకు తన పుత్రుడైన వ్యాసుడిని మననం చేసుకుంటుంది. అలా చేసుకున్న వెంటనే వ్యాసుడు ప్రత్యక్షమయ్యి, తల్లి, ఏమిటి మీ ఆదేశం అని అడగ్గా అప్పుడు సత్యవతి ఇలా చెబుతుంది, భరతవంశాన్ని నిలపమని వ్యాసునికి ఆదేశం ఇస్తుంది.
తల్లి ఆదేశాన్ని అనుసరించిన వ్యాసుడు అంబికకు ధృతరాష్ట్రుణ్ణి, అంబాలికకు పాండురాజుని మరియు దాసికి విదురుణ్ణి ప్రసాదించి తిరిగి తపోవనానికి వెళ్తాడు. ఆ తర్వాత తిరిగి మళ్ళీ వ్యాసుడు గాంధారి గర్భస్రవణం సమయంలో ప్రవేశిస్తాడు. అప్పుడు గాంధారికి ఇలా చెప్తాడు: గాంధారి, మృతపిండము నోట ఒక నేతి కొండలో పెట్టి వాటిని పరీక్షించే విధానాన్ని చెప్పి మళ్ళీ తిరిగి దారిన తాను వెళ్ళిపోతాడు. అలా తర్వాత దుర్యోధనుడు భీమునిపై జరిపిన 3 హత్యా ప్రయత్నాలప్పుడు తిరిగి తన తల్లి వద్దకు వచ్చి ఇలా చెప్తాడు: కురువంశంలో రానున్న పెను దుష్పరిమాణాలను చూసి నీవు వాటిని తట్టుకోవటం చాలా కష్టతరమైనది తల్లి. కాబట్టి నీవు తపోవనానికి వెళ్ళి ప్రశాంతమైన జీవితాన్ని గడపమని సూచిస్తాడు. అలా చెప్పి తిరిగి తన దారిన తాను వెళ్ళిపోతాడు. ఆ తర్వాత లక్క ఇంటి దహనం తర్వాత హిడింబాసురుడి మరణం అనంతరం హిడంబి భవిష్య సూచనపై శాలిహోత్రుడు నివసించిన ఆశ్రమ ప్రాంతంలో పాండవులు నివసించే సమయంలో వ్యాసుడు పాండవుల చెంతకు వచ్చి వారికి ఊరట కలిగిస్తాడు. ఆ ఆశ్రమ మహత్యము చెప్పి అక్కడ సరస్సులోని జలమును తాగిన వారికి ఆకలి దప్పికలు ఉండవని, అక్కడ వృక్షము కింద నివసించిన వారికి వర్ష ఆతప భయాలు ఉండవని సలహా ఇస్తాడు. ఆ తర్వాత భీముని వివాహమాడుకోరిన హిడంబిను కోడలిగా చేసుకోవటానికి సంశయిస్తున్న కుంతీదేవికి హిడంబి పతివ్రత అని ఆమెను కోడలుగా చేసుకోవడం వలన శుభప్రదమైన ఆమె సంతానం ద్వారా పాండవులకు సహాయం అందగలదని సూచించి మళ్ళీ తిరిగి తన దారిలా తాను వెళ్ళిపోతాడు వ్యాసుడు. ఆ తరువాత కాలంలో ద్రౌపది స్వయంవరానికి ముందుగా పాండవులకు దర్శనమిచ్చి వారికి ద్రౌపది పునర్జన్మ వృత్తాంతాన్ని వివరించి స్వయంవరానికి వెళ్ళమని వారికి శుభం కలుగుతుందని చెప్పి పంపిస్తారు. అలా ద్రౌపది వివాహం తీరును ముందుగానే సూచించి వ్యాసుల వారు అంతర్ధానమైపోతారు. ఇలా భారతం కథ అంతయు కూడా వ్యాస మహర్షే కనిపిస్తారు. ఇంకా అతని గురించి ఎంత చెప్పినా ఇంకా ఉంటూనే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.